హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, మన ఛానల్లో అయితే బీరకాయ పొట్టు పచ్చడి అండి. తొక్కు ఉంటుంది కదా, బీరకాయ తొక్కు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బేగ కూడా అయిపోతుంది. అయితే ఫస్ట్గా అయితే బాండీ పెట్టుకొని బాండీ కొద్ది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు వేసానండి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి అవి. అయితే బీరకాయ పొట్టు ఉంది కదండి, అది క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కడిగి బాగా ఒక బౌల్ నిండగా అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా, ఇవి ప్లేట్లు వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేయాలండి, చల్లగా అవ్వాలన్నమాట. ఈ లోపల అదే బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ పొట్టు, అవి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, 1 స్పూన్ వరకు పట్టింది నాకు. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, కలర్ అలా చేంజ్ అవుతుంది అన్నమాట, మనకి మగ్గిపోయినట్టే. స్టవ్ అయితే ఆపేసుకుందాం. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్గా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసుకున్న తర్వాత బీరకాయ పొట్టు కూడా వేసుకొని చిన్న సైజు అంత నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో. చూసారా, ఆ విధంగా ఉండాలి. మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దానికి తాలింపు పెట్టుకోవాలి. 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుందండి, ఎందుకంటే అసలు ఆయిల్లో మగ్గించలేదు కదా మనం. పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని కొద్ది జీలకర్ర కూడా వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై అవ్వాలండి. పోపే హైలైట్ అండి పచ్చడికి. చూసారు, ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకుని మిశ్రమం అందులో వేసేయాలండి. వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్లో బాగా మగ్గాలండి పచ్చడి. మనకి చాలా టేస్ట్గా ఉంటుంది, దోశలకి ఇడ్లీకి కూడా బాగుంటుంది. అలాగే వేడి అన్నంలో 1 స్పూన్ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. టేస్ట్ అయితే చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.